పింక్ కలర్ అంతా. ఇప్పుడు కింద వాల్ని చక్కగా పెయింట్ వేసి ముగ్గులు వేయాలి. అది ఎలా వేస్తాను ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇదిగోండి కింద చూసారా చక్కగా జాజు టైప్లో. ఇక్కడ చాలామంది జాజు జాజు అని అడుగుతారు పండగలకి. అది కూడా అంటే గుమ్మం కాడ ఎదర అలా అది పామి గడప ఎదర చాలామంది ముగ్గులు వేస్తారు తెలంగాణలో. మన సైడ్ అయితే వేయరు ఇలాగ. ఎప్పుడు నేను వినలేదు, తెలంగాణలోనే విన్నాను నేను ఇది అయితే. ఇప్పుడు అదే కలరు అలా అనిపిస్తుంది నాకు. అది చక్కగా సైడ్ని అలా వేస్తుంటే కింద లుక్ బాగుంది కదా. చక్కగా దాని మీద ముగ్గు వస్తుంది అన్నమాట. ఇదంతా కూడా వేసేసింది మొదలు అయితే. ఇదిగోండి చక్కగా చూద్దరు కానీ ఇదిగోండి ఎలా వేస్తుందో చూడండి. అది సన్నగా ఫస్ట్ బ్రష్ తోటి పైన అలా గీస్తుంది, అంటే దానికన్నా పైకి వెళ్ళకుండా. ఇప్పుడు ఇదంతా కింద వేస్తుంది. బాగుంది కదా కలర్ లుక్ చాలా బాగుంటుందండి. అంతకుముందు చాలా ఇలాగే చక్కగా రెడీ చేసుకున్నాము మేము వీడియోస్కి అయ్యి కూడా. ఎంత కష్టపడ్డామో అప్పుడు అయితే కట్టెల పొయ్యి మీద అవి కూడా వంటలు చాలా కష్టపడ్డాము. మమ్మల్ని ఎవరు గుర్తించలేదు అప్పుడు. ఇప్పుడు మీరు గుర్తించారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ చేసుకుంటున్నాం ఇది ఇలాగా. అప్పుడైతే మేము ఓన్గా పైన అది గోడలకు మేము వేయలేదు, ఇప్పుడు ఓన్గా మేమే వేసుకున్నాము చక్కగా పెయింట్. అది బాగుంది కదా కలర్. అది కూడా అంతకుముందు చాలా డార్క్ కలరు, ఇప్పుడు ఈ కలర్ జార్జ్ టైపులో కలర్ వచ్చింది, చాలా బాగా అనిపిస్తుంది. ఈ పింక్ ఇది బాగా సెట్ బాగుంది. ఆ పింక్ ఉన్నా అంతకుముందు కూడా ఇది ఇది ఈ డార్క్ కలర్ అయినా సెట్ అయిపోతుందమ్మా. కానీ మనం ఇప్పుడు చూసే విధానాన్ని బట్టి లుక్ అయితే సూపర్ ఉంది. అంటే నాకు మట్టి కింద కనిపిస్తుంది కింద. అదే అంటారు వాళ్ళు, ఇంతకీ జాజు జాజు అని అడుగుతారు కదా, అదే ఇంతకని. దాన్నే చక్కగా గడప ఎదర వేసి ముగ్గులు అయ్యి వేస్తారు. ఇలాగేనండి గడప ఎదర ఇలాగా చక్కగా ఇంత లెక్క పామి దాని మీద ముగ్గు వేస్తారు, చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం పెయింట్ తోటి ఇలా ఇంట్లో వేసుకుంటున్నాము. ఇప్పుడు చక్కగా పూర్వకాలపు స్టైల్లో మన పద్ధతిలో మా రూమ్ అయితే రెడీ చేసుకుంటున్నాను ట్రెడిషనల్ లాగా చక్కగా. అంటే పైన అలా ఉండాలి అనిపిస్తుంది అనమాట మనసుకి. చక్కటి వాతావరణం అవన్నీ కూడా ఆ వాతావరణంలో ఉండాలి అని మనసుకు అనిపించడం వల్ల ఇవన్నీ కష్టపడి ఇలా చేసుకుంటున్నాం మేమైతే. మాధుకైతే చాలా ఎగ్జైట్గా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ మనం పడుకొని లేవగానే ఇలా బయటికి రాగానే ఆ మొక్కలు అవి కనపడతాయి, చక్కగా సూర్యుడు కనపడతాడు అని చాలా ఎగ్జైట్ అవుతుంది. నిజంగా ఆ వాతావరణం కావాలండి మాకు. కింద ఎండది రావట్లేదు అసలు. దానికోసమో కాస్త ఇలాగా ఫిక్స్ అయ్యామన్నమాట ఇక్కడ ఉందామని చెప్పేసి. చూసారా ఇప్పుడైతే ఎలా ఉంది అసలు. తర్వాత చూద్దరు కానీ ఇది కూడా ఎలా చదిరేమో ఏంటి అన్నది మొత్తం వీడియోలో వస్తుంది. చూడండి ఎన్ని లోపల ఉన్నంత సామానం అంతా బయటికి తీసుకొచ్చి. మొన్నటిదాకా ఎలా ఉంది ఇక్కడ వంటది చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. మొత్తం ఇలాగ అయిపోయింది. తర్వాత చదిరినప్పుడు చూద్దరు కానీ ఎలా చదువుతాము ఏంటి అన్నది మీకు కూడా తెలియాలి కదా మేము ఎంత కష్టపడుతున్నాము ఏంటి అన్నది. ఇవన్నీ కూడా చాలా చదరాలి చాలా. ఇదిగోండి ఇప్పుడు కింద చుట్టూరు వేయటం అయిపోయింది చూడండి మొత్తం కూడా. అదిగో ఇప్పుడు ఈ కింద కూడా వేసుకురమ్మంటే వచ్చేసింది మొత్తం కూడా. ఒక్కొక్క సైడ్గా వేసుకురమ్మంటున్నారు, మళ్ళీ ఇబ్బంది కదా మధ్యలో అది తిరగడానికి. నేను ఇక్కడ ఆరింది కాబట్టి ఇదిగోండి వైట్ పెయింట్ ముగ్గు వేసేస్తాను. ఆల్రెడీ డిజైన్ ఉంటుంది కదా దాని మీదే మనం వేసేయచ్చు. ఇదిగోండి ఇదైతే బాగా కలుపుతున్నాను, వైట్ రావాలి. ఇదిగోండి ఎలా ఉన్నది. ఇప్పుడు మనం ఇలాగా బాగా రంగరించాలి, ఇలాగా అంటే కదుపుతూ ఉండాలన్నమాట. అప్పుడు ఇంత వైట్ వచ్చింది. ఇప్పుడు ఇది బాగా చిక్కగా ఉంది, తిక్కుగా అని అన్నప్పుడు ఈ టర్పంటాయిల్ అంటారు కదా కొంచెం వేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. చూసుకొని వేసుకోవాలి, మరి ఓవర్గా కాదు. మనకి బ్రష్లు అవి కడుక్కోవడానికి అవి కూడా ఇదే కదా. మనం పెయింట్ బ్రష్ వదలాలి అంటే ఇగో దీంతోనే క్లీన్ చేసుకోవాలి మనం. ఇలాగా ఒక గిన్నెలో అది వేసుకొని ఆ వాటర్ని అది ఆయిల్ని కిరోసిన్ స్మెల్ వస్తుంది. కిరోసిన్ స్మెల్ వస్తుందని బాగుంటుంది.
ఇంకోటి పెట్రోల్ స్మెల్ ఒకటి ఇష్టం, బాగానే ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బస్సులో కూర్చుంటే ఆ స్మెల్ నచ్చదు నాకు అసలు. ఏసీ బస్సులో ఒకటి కూడా తిప్పేసినట్టు అయిపోతుంది. నాకు ఈ కిరోసిన్ పెట్రోల్ ఇది ఒకటి స్మెల్ బాగుంటుంది. మీరు ఎంతమందికి నచ్చుతుంది ఇలాగ ఆ స్మెల్ అనేది కామెంట్ చేయండి, సరేనా? మాకు నీకు ఇష్టమమ్మా? బాగానే ఉంటుంది, ఇష్టం అంటే ఏం లేదు కానీ కాదు, ఒకటి నాకు పెద్ద ఇబ్బందిగా అనిపించింది, బాగుంటుంది అనిపిస్తుంది. ఏంటో ఆ స్మెల్ అది కూడా పర్వాలేదు. ఈ బస్సులో మాత్రం కూర్చుంటే బాబోయ్ అసలు. ఇదిగోండి థిక్నెస్ కొంచెం ఇంత స్ట్రాంగ్గా ఉంది కదా, మనకి పలచబడుతుంది అనమాట అది వేయటం వల్ల. అది ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అది వేసేది కూడా ఇప్పుడు మనం ముగ్గు వేసుకుందాము. ఇదిగోండి ఆల్రెడీ అంతకుముందు అయితే నేను దీన్ని చాపీస్తో గీసి వేసాను అనమాట. ఇప్పుడు అవసరం లేదు, ఉంది కాబట్టి మనం డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. మీకు చెప్తూ వేస్తుంటే నాకు చేతులు వణుకుతున్నాయి. వేసినప్పుడు అన్నని ముగ్గులు వేస్తాను కానీ పెయింట్తో వేయటం అంటే కొంచెం చేతులు వణుకుతున్నట్టు అవుతుంది. అంటే మనం దొల్లేస్తూ పడుకుంటూ ఇలాగ ఇలా వేయాలన్నమాట. మనం కూర్చొని వేయలేము మనం దీన్ని. ఇది అంత లావా అప్పుడే బాగుంటుంది. లావా వేసేసావు. లావు కాదు, ఇదే బాగుంటుంది. అలా మీరేమంటారు? మరీ సన్నగా కనపడినట్టు వేస్తే ఎలా ఉంటుంది, బాగోదు. ఇది ఇప్పుడు ఇది ఇలా వేస్తే బాగుందా, సన్నగా వేస్తే బాగుంటుందా చెప్పండి మీరేని. ఆల్రెడీ అంతకుముందు వేసాం కదా, ఎంతకన్నా లావతి పెట్టాం కదా మనం. ఇంతే. మనం అంతకుముందు మా చిన్నప్పుడు అయితే ఇది నామశుద్ధి ఉండేది కదండి, దాన్ని నానబెట్టి చక్కగా ఇలాగే పేస్ట్లా చేసి ఏదో పెయింట్ లెక్క బల్లల మీద చక్కగా మనకి గోడలకి సన్సైడ్ అవి వస్తాయి ఇప్పుడు. అప్పుడు ఆ బల్లల్ని వేసేవారు అనమాట. ఆ బల్ల పేరు ఏంటి అనేది కమెంట్ చేయండి. ఏదో బల్ల అనేవారు, నాకు గుర్తు రావట్లేదు. దానికి చక్కగా బొట్టులు గడపకు పెట్టినట్టు ఇంత రూపాయి పావలా కాయిన్ తోటి ఇలా బొట్టులు క్లాత్ చుట్టి ఇంకా ఇలాంటి ముగ్గులు వేసేవాళ్ళం అనమాట. మా చిన్నప్పుడు నేనైతే వేసాను, నాకు గుర్తుంది. కొంచెం లూజ్ చేస్తావా? మీరు వేసారా లేదా అలాగే ముగ్గులు కమెంట్ చేయండి. అందరూ కూడా తప్పకుండా కమెంట్ చేయడం మిస్ అవ్వద్దు. నేను ప్రతి పాయింట్ ప్రతి దానికి కోచింగ్ వేస్తున్నాను. ఆ కోచింగ్కి ఆన్సర్స్ చెప్పండి. చక్కగా ఇలాగ అలాగే సరదాగా మాట్లాడుకుంటే భలేగా ఉంటుంది. కొంచెం లూజ్ చేస్తావా? చేద్దాం. లూజ్ చేస్తే చూసాను ఇక్కడ మరి. ఇంతే రండి, ఇలా వేస్తాను. ఇప్పుడు ఇక్కడ పింక్ కలర్ పెయింట్ వేయడం అయిపోయింది కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పింక్ కలర్ వేసేద్దాము అనుకున్నాను. కానీ ఏంటంటే ఈ కలర్ ఆల్రెడీ అంతకుముందు వేసింది ఉందన్నమాట బకెట్లో కొంచెం. ఇప్పుడు దీని మీద మళ్ళీ అది వేసి ఆ కలర్ షేడ్ అది ఎందుకు, దీని మీద ఇదే వేద్దాం ఉంది కదా అని చెప్పేసి ఇవన్నీ బకెట్ అయితే తీసుకొస్తే ఇది అంతకు ముందుది అన్నమాట. ఇక చూసారు ఎలా అయిందో. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి, కరపుచ్చుకొని మంచిగా కలుపుతుంది. మోదు అదే నీట్గా కలిపిన తర్వాత మోదుగా వేస్తుంది అక్కడ. ఏమా కలుపు. అది ఉండి పెయింట్ కలిపింది, ఇప్పుడు వేయాలి.
మొత్తం అంతా అలా వేసేమో పైన తింటానని స్టూల్ వేసుకో. చూసారా ఎలా ఉంది కలర్? ఇది అంతకుముందు మా ఇంటికి వేసుకున్న పెయింట్ కలర్ అనమాట, మొత్తం చుట్టూరు అది అది. ఇదిగోండి ఇలాగా మొత్తం చక్కగా ఇలా పెట్టుకుంటే వెళ్తే చాలా బాగుంటుంది లుక్. అది కూడా మనకి చక్కగా పూర్వకాలంలో ఎలా ముగ్గులు వేసుకునేవారు, గోడకి సున్నాలు ఎల్లలో, మళ్ళీ చక్కగా చింపులు అని చెప్పేసి సున్నంతో ఇలా ఏళ్ళతో కొట్టేవారు అనమాట. ఇలా అని ఇటు ఇటు మూడు ఇలా చెట్ల కింద వేసుకుని వెళ్ళేవారు. అవన్నీ కూడా మా ఇంటికి కూడా అప్పుడులో వేసేవారు. అప్పుడులో మట్టితో మెద్ది అవన్నీ చేసేవారు. అలాగా ఇప్పుడు గోడలకి ఇలా ముగ్గులు వేయటం అది కూడా పాత ట్రెడిషనల్ టైప్లో చక్కగా ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇలా పెట్టుకుంటున్నాం మేమైతే. ఇప్పుడు మొత్తం పెట్టేస్తాను. సూపర్ ఉందమ్మా కదా, చాలా బాగుంది. చాలా బాగుంటుంది, చూడటానికి అందంగా అనిపిస్తుంది మంచిగా. ఇంకా ఇవ్వండి చూడండి ఇలాగా. ఇంకా ఒక విధమైన పాజిటివ్నెస్ వస్తుంది అనమాట ఇలాగ చూడగానే కదా. మొత్తం ఇది చూసారా, చివరి దాకా కూడా ఎలా పెట్టుకొచ్చాను. మస్తు లుక్ వచ్చిందమ్మా, బాగుంది, చాలా చాలా బాగుంది. ఆ కలరే, ఈ కలరు అది సూపర్ డిజైన్ అంది కదా. కింద వేస్తే ఇంకా అదిరిపోతుంది. సూపర్. ఇంకా కూర్చొని ఎలా వేస్తుంది చూడండి, నడుములో ఆగేస్తుంది. మనం ఏదో ఇలా సరదాగా వేసుకుంటాం కానండి, నడుము తెగ లాగేస్తుంది, పీకేస్తుంది. బయట మనం గుమ్మంలో ముగ్గు వేసినప్పుడు, వంగుని వేసినప్పుడు, చిన్న చిన్న ముగ్గులు పెట్టినప్పుడే విపరీతంగా లాగేస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి ఆశ ఒకటి ఉంటే కనుక ఇంకా అటు ఇటు దొల్లుతూ అదే రకంగా పెట్టుకుంటూ అయితే వచ్చేసాను. ఇంకా ఆగకూడదు, పూర్తి అయిపోవాలి ఈ రోజు అయితే ఎలాగైనా ఈ సైడ్లు మొత్తం అనేసి అయితే అనుకున్నానండి. మొత్తం అయితే పెట్టేశాను. ఇంకా అంతకుముందు ఇంకా డిజైన్ కనపడుతుంది కాబట్టి, లేదంటే ఇంకా ముందు చాక్ పీస్తో గీయాలి, అవన్నీ వేసుకుంటూ రావాలి. ఆల్రెడీ ముందుది ఉంది కాబట్టి అలా పెట్టేసుకుంటూ వచ్చాను. ఎలా ఉంది? చూసారా ఇదంతా కూడా మొత్తం 3 వైపులు పెట్టాను. ఇప్పుడు ఇంకో వైపు ఉంది, కానీ వచ్చంగా రావుతుంది. నడిపోతే అసలు కూర్చోలేకపోతున్నాను, దొల్లేస్తున్నాను ఇటు అటు కూడా. ఇదిగోండి సైడ్ గోడకి అయితే ఇలా డిజైన్ పెట్టడం పూర్తి అయిపోయింది. ఇంక ఇప్పుడేమో ఇంటికి కిందకి వెళ్ళిపోదామమ్మా అంటుంది మధు అది. కానీ ఇప్పుడు కింద కూడా పెట్టేస్తే అమ్మ రేపు వచ్చేటప్పుడు కారుతాయి, మధ్యలో వేసుకోవచ్చు అని నేను చెప్తున్నాను. పాపం నలిగిపోయాము బాగా, అది నలిగిపోయింది, నేను నలిగిపోయాను. టైం ఎంతో కూడా పక్కనేమో ఎప్పుడు కూడా వచ్చేస్తున్నాయి. కానీ ఇది పెట్టేస్తే ఆరుతుంది కదా, రేపటికి కొంచెం ఈజీ అవుతుంది. మళ్ళీ ఇది ఆరాలి, ఇది తొక్కకూడదు, మధ్యలో పెట్టాలి, ఇవన్నీ కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. 9:30 అవుతుంది ఇప్పుడు. అయినా పర్వాలేదమ్మా, ఇది పెట్టేసామనుకో మనకి హ్యాపీగా అనిపిస్తుంది. చూసారా గోడలకి ఎంత ఇదిగా ఉంది, అందంగా. ఇంతేనండి, ఓకే. బాగుంది కదా, మస్తు 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 సూపర్. ఇదిగోండి కింద ఇలాగా డిజైన్ ఉంది కదా, ఆల్రెడీ కనపడుతుంది కదా, ఇంకా దాని మీద అయితే పెట్టేస్తున్నాను ఇలాగా. ఇప్పుడు మోదం కూడా ఏమని చెప్తున్నాను, ఇగో కప్పు తెచ్చుకుంది పెయింట్ వేయమ్మని చెప్పేసి ఇప్పుడు అందరూ వేయాలి. ఇదిగో
అయ్యో, పట్టుకో పట్టుకో. ఇక క్లాత్ నువ్వు పెట్టావా మధు? పెడుతున్నా. ఇదిగోండి ఒక లైన్ అంటే అయిపోయింది ఇప్పటికి ఇక్కడికి. మాధునేమో ఒక సైడ్ పెట్టమన్నాను కదా, అది పెడుతుంది. ఎలా పెట్టిందో చూద్దాము. నేను ఇప్పుడు దగ్గర ఏం చూడలేదు. ఇగో ఇక్కడ అయితే ఇలా పెడుతున్నా. ఎలా ఉంది మధు? చాలా అంటే చాలా బాగుంది. లుక్ అదిరిపోయింది. నేను పెట్టేది చూపిస్తా. ఇదిగోండి. నేను చూడలేదు. ఎలా ఉందో చెప్పండి. అయితే నేను చూడలేదు కదా, ఇంకా పెట్టింది ఇక్కడే కూర్చున్నాను. ఇంకా చుక్కలు పెట్టలేదు. చుక్కలు నువ్వు పెట్టేద్ది కానీ. నువ్వు పెట్టుకో. నువ్వు కూర్చేవే బాబా. ఇదిగోండి పెట్టేశాను. నేను ఒక సైడ్ పెట్టే లోపల మా అమ్మ 2 సైడ్లు అవగొట్టేసింది. కాదు, నేను చూడలేదు తెలుసా. ఇంకా అక్కడి నుంచి కదలలేదు. అదే కంటిన్యూగా కూర్చొని వస్తా ఉన్నాను. ఇప్పటికి ఇక్కడ లేచింది అనమాట. ఆ పక్క నుంచి పెట్టుకురామ్మా అంటే లేచింది. ఇంకో లైన్ ఉంది కదా, అది ఇద్దరం పెట్టాలి. ఇంకో సైడ్ నుంచి కదా. ఏంటి చుక్కలు నువ్వే పెట్టమ్మా. ఎక్కడ పెట్టాలా అని కన్ఫ్యూజన్గా ఉంది. కన్ఫ్యూజన్గా ఉంది. 3 చుక్కలు 3 అవుతున్నాయి. నువ్వు ఎక్కడ పెడుతున్నావు చూపి. వద్దులే, నేను పెడతాను. ఎందుకు వచ్చింది దేవుడా. అప్పుడు అర్థమైంది. కానీ ఎత్తులు నువ్వు నేను పెట్టేస్తాను కానీ అది ఫాస్ట్గానే. నువ్వు ఏం చేస్తుంటే ఆ పక్కన స్టార్ట్ చేయి. సరే. కొంచెం డార్క్ వేసాం కదా, కలిసిపోయింది. కనిపించిన అంతగా వేస్తూ ఉంటాను. వచ్చేసాయి నువ్వు కూడా. ఈ పక్క నుంచి పెట్టలేకపోతే నువ్వు పడే చోట. సరే. ఇక్కడ డబుల్ పెయింట్ వేయడంతో కనపడలేదు అనమాట అంతకు ముందుది. కాబట్టి నేను చాక్ పీస్ తోటి గీసాను. ఇప్పుడు మాధు ముందు వేసాను అనగానే కొంచెం మిస్టేక్ పెట్టేసింది మధ్యలోను. అక్కడ చేర్పించేసాను అనమాట. ఇంకా నేను చాక్ పీస్ తోటి గీసేసాను మొత్తం వాటి నుంచి ఇక్కడ దాకా. పెట్టే లాస్ట్ చూసారా చక్కగా ఎలా ఉంది. భలేగా ఉంది కదా. అసలు నేను ఇప్పుడు చూడడం పెట్టడంతోనే ఉన్నాను కదా, భలేగా కనపడుతుంది. సూపర్, వెరీ గుడ్. చాలా చాలా బాగుందండి. ఇలా 4 వైపులా చక్కగా సూపర్గా ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకా మధ్యలో పెయింట్ అంతా వేసేయాలి. ఇప్పుడు ఈ రెడ్ కలర్ ఇదంతా ఇక్కడ ఉంది కదా, ఈ ప్లేస్ అంతా వేసామంటే రేపటికి ఆరుతుంది. ఇంకా రాగానే మధ్యలో ముగ్గు వేసేయచ్చు. అదే ముగ్గు వేస్తాము ఏంటి అన్నది మీరు తర్వాత వీడియోలో చూడొచ్చు, లేదంటే ఇదే వీడియోలో చూడొచ్చు. సరేనా? ఇప్పుడుకైతే పని అయ్యింది. ఇప్పుడు ఇక్కడ పెయింట్ వేయాలి. ఇంకా ఎక్కడ అయ్యింది? పెయింట్ వేసేసి వెళ్తాము. పెట్టేస్తాను. చూసారా ఇప్పుడు రూమ్ అంతా ఖాళీగా ఉంది. మొత్తం అన్ని తీసేసాము. చుట్టూ ఇలా డిజైన్ అది వేసేసాము కదా. ఇంకా ఈ మధ్యలో అసలు పెయింట్ వేయాలి. ఈ మధ్యలో పెయింట్ వేసామంటే చక్కగా ఆరు ఉంటుంది కాబట్టి రేపు పొద్దున ఏదైనా ముగ్గేసేసుకోవచ్చు. అసలు ఏమైనా లుక్ భలే ఉంది చూడడానికి అయితే. నాకైతే బాగా నచ్చింది. అంతకుముందు కూడా వేసాం కానీ వేసిన ప్రతిసారి ఏదో తెలియని కొత్త ఫీలింగ్ ఉంటుంది. మరి
నువ్వు కూర్చో అమ్మ నేను వేస్తాను అని చెప్పిందండి, అందుకని నేను కూర్చున్నాను. మోదు వేస్తుంది. ఇప్పటికే నడుమది లాగేస్తుంది, ఎప్పుడు వెళ్ళిపోదామా కిందకి అన్నట్టుంది. కానీ ఈ పని పూర్తవుతేనే మనకి రేపొద్దుట ఈజీగా అనిపిస్తుంది అనమాట. అసలు చుట్టూ కూడా వేయకుండానే వెళ్ళిపోదాం అందే మోదు అవుతే, కానీ వేస్తేనే కానీ వెళ్ళొద్దని చెప్పాను నేను. ఏమోదు మరి ఇప్పుడు వేయకుండా వెళ్ళిపోతే రేపొద్దుట ఎంత పని మనకి కదా. ఇప్పుడు కొంచెం త్వరగా వేసుకుని నడుము లేకుండా అలా వాలేమనుకోండి, రేపొద్దుట పని పూర్తి చేయొచ్చు. ఇప్పుడు దాకా టైం చూడలేదండి, ఇప్పుడే చూశాను. ఇందాక 9 వెళ్ళిపోదామమ్మా అంది, కానీ ఇప్పుడు చూస్తే టైం 11. బాబాయ్ చాలా లేట్ అయింది. ఉన్నాయి ఇంకా ఇలా ఒక రూమ్లో పడి పని ఏదైనా చేస్తుంటే ఇంకా టైం కూడా తెలియదులే. అబ్బా అదే అనుకున్నాను, బాబు ఇదేంటి 11 అని ఆశ్చర్యపోయాను. మధు ఇప్పుడంటే మనం ఇలా పెయింట్ వేస్తున్నాం, కానీ మా చిన్నప్పుడు అయితే మట్టి ఇల్లులు కదా అన్నీ, పేడ మట్టి రాగిడి మట్టి, కాళ్ళు రాగిడి మట్టిలో దొరికాయి అనమాట. అవి తిని పేడ కలిపి 2 పిసికి అలికివ్వరు మొత్తం. ఇప్పుడేమో బ్రష్తో పెయింట్ వేస్తున్నాం ఇలాగా. అది అప్పుడులో అయితే బాబా ఇల్లు మార్చిపోయింది, మేము ఇల్లు అలుక్కోవాలి, పండగ రాకపోయినా కానీ ఇల్లు మార్చిపోయింది అన్న టైప్ కూడా అనేవారు అనమాట. అంటే రోజు తడి బట్టలు ఏమి ఉండవు కదా. అది పెయింట్ వేయటం పూర్తి అయిపోయిందండి. చూడండి ఇదిగోండి చక్కగా. ఆహాహా చూసారు కదా, ఇంక లోపలికి వెళ్ళడానికి లేదు. అదన్నమాట. రేపొద్దుట వచ్చి మళ్ళీ పనిలో దిగుదాం. సరే బయట అంతా చీకటిమయం. ఇప్పుడు 11 దాటేసింది. ఇప్పుడు అయ్యింది మాకు పని. అదిగోండి ఇప్పుడు కిందకి బయలుదేరుతున్నాం.